వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఊహించని విధంగా రష్యా రాజధాని మాస్కో రీజియన్ రక్తసిక్తమైంది. యుక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడితో మాస్కో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వందలాది డ్రోన్లతో యుక్రెయిన్ సైన్యం జరిపిన ఈ భీకర దాడిలో 3 పౌరులు అక్కడికక్కడే మరణించగా ఒక భారతీయ పౌరుడు కూడా మృతి చెందడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వారంలో కీవ్ పై రష్యా జరిపిన దాడికి ఇది తాము ఇచ్చిన న్యాయమైన సమాధానమంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధ రంగాన్ని మార్చేస్తున్న ఈ తాజా పరిణామాల పూర్తి వివరాలు మా స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా యుక్రెయిన్ సరిహద్దుల మధ్య సాగుతున్న భీకర పోరు ఇప్పుడు ఏకంగా రష్యా గుండెకాయ లాంటి మాస్కో నగరాన్ని చుట్టుముట్టింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం నుండి మాస్కో రీజియన్ ను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ దళాలు ఒకేసారి వందలాది డ్రోన్లను ప్రయోగించాయి. ఈ భారీ దాడిలో మాస్కోకు ఉత్తరాన ఉన్న కిమ్కీ ప్రాంతంలో ఒక మహిళ మరణించగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారు. అలాగే పోగోరెల్కి గ్రామంలో ఒక పురుషుడు, మహిళ మృతి చెందారు. అత్యంత విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ డ్రోన్ల దాడిలో ఒక భారతీయ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోగా మరో 3 భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. యుక్రెయిన్ జరిపిన ఈ మెరుపు దాడి తీవ్రతకు రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. రష్యా సైనిక మార్గాల సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దూసుకొచ్చిన 556 యుక్రెయిన్ డ్రోన్లను రష్యా రక్షణ దళాలు గాల్లోనే అడ్డుకుని కూల్చేశాయి. వీటిలో దాదాపు 130 డ్రోన్లను కేవలం మాస్కో రీజియన్ పరిధిలోనే వేటాడి పడగొట్టాయి. అయినప్పటికీ కొన్ని డ్రోన్లు రష్యా రక్షణ వలయాన్ని ఛేదించుకుని వెళ్లి రష్యాలోని కీలక వ్యూహాత్మక ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. మాస్కోలోని ఒక భారీ ఆయిల్ రిఫైనరీ ప్రవేశ ద్వారంపై డ్రోన్లు నేరుగా దాడి చేయడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగి 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోనే అత్యంత రద్దీగా ఉండే షెరెమెత్యేవో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కూడా డ్రోన్ శిథిలాలు పడడం అక్కడ ఉన్న ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ చారిత్రాత్మక దాడిపై యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వారంలో రష్యా సైన్యం యుక్రెయిన్ రాజధాని కీవ్ పై క్షిపణులతో విరుచుకుపడి 24 మంది అమాయక పౌరులను పొట్టున పెట్టుకుందని, దానికి ప్రతీకారంగానే తాము ఈ లాంగ్ రేంజ్ శాంక్షన్స్ దాడులను మాస్కో వరకు పంపించామని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపకపోతే రష్యాకు ఎలాంటి భద్రత ఉండదనే విషయాన్ని తాము స్పష్టంగా హెచ్చరిస్తున్నామని జెలెన్స్కీ ప్రకటించారు. యుక్రెయిన్ నిఘా సంస్థ ఓబియు, సైన్యం సంయుక్తంగా కలిసి మాస్కోలోని పలు ఇంధన నిల్వ కేంద్రాలు, ఒక కీలకమైన సెమీకండక్టర్ చిప్స్ తయారీ ప్లాంట్ ను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. దీనితో పాటు 2014లో రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న క్రిమియాలోని బెల్మెక్ సైనిక విమానాశ్రయంపై కూడా దాడులు జరిపి రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. అటు రష్యా కూడా ఊరుకోకుండా యుక్రెయిన్ లోని కీలక నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో పంజా విసిరింది. శనివారం రాత్రి నుండి యుక్రెయిన్ లోని ద్నిప్రోపెట్రోవ్స్క్ రీజియన్ పై రష్యా దళాలు 30కి పైగా డ్రోన్ దాడులు, భారీ షెల్లింగ్స్ తో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల వల్ల అక్కడ వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా 8 మంది యుక్రెయిన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ నివేదిక ప్రకారం రష్యా ఏకంగా 287 డ్రోన్లను ప్రయోగించగా అందులో 279 డ్రోన్లను తాము విజయవంతంగా కూల్చేశామని, అయితే 8 డ్రోన్లు మాత్రం నేరుగా వచ్చి జనావాసాలపై పడ్డాయని వెల్లడించింది. 2022లో వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుండి నేటి వరకు యుక్రెయిన్ కు చెందిన 20% భూభాగాన్ని రష్యా తన ఆధీనంలో ఉంచుకోగా ఇప్పుడు యుక్రెయిన్ నేరుగా రష్యా రాజధాని మాస్కో పైనే ఇలా యుద్ధం ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.